శ్రీ సత్యసాయి వారి మందిరం చెన్నారం మందిరం ఖమ్మం దగ్గరలో నెలకొండపల్లికి సమితి కింద చెన్నారం మందిరం ఉంది. ఈ మందిరానికి మామిడి తోరణాలు కట్టినారు. శ్రీ సత్యసాయి మందిరం. ఈ మందిరం ప్లేస్ లో ఒకప్పుడు వర్షంలో బురదలో కూడా భయం చేశారు. చాలా మంచి మందిరం, బ్యూటిఫుల్ గా ఉంటుంది. దగ్గర పూలైతే అలంకరించారు. స్వామివారి సింహాసనం ప్రశ్న ఏదో చాలా బాగా చేశారు. సింహాసనాన్ని కూడా వదిలిపెట్టలేదు, మంచి బ్రహ్మాండంగా చేశారు. సాయిరాం. స్వామి ఆశీర్వదించిన ఫోటోలు ఇవి. नमो याम्याय क्षेम्याय नमोर्वर्याय खल्याय नमश्लोक्याय नमस्ते क्षणेश वेशा युद्धने नमस्वायुधाय सुधन्वने नमस्तृत्याय नमः सोमाय रुद्राय नमः शश्म्याय प्रख्यते च नमो वकिरकेभ्यो देवानागमृतेभ्यो नमो क्षीरकेभ्यो नमो चिन्मतिकेभ्यो नमः आनिर्हतेभ्यो नमामि विद्राजवसेकवृद्धिने क्षयद्वीराय प्रभ्रामेः मधु यथा नश्यमसद्विपदे ज्योतिष्पदे विश्वमुष्टङ्ग्रामे स्मरणाद्रो वृणानोर्ध्रद्रमैस्कृतिक्षयद्वीराय नमसामि धेमते यच्छञ्चयोस्मरणाय चेपदातश्यामदोरुद्रप्रणीतौ मानव महान्तमधुमानोर्भगमानुक्षन्तमधुमानोक्षतौ मानव धीः पितरमोदमातरं प्रियामानस्तनोर्द्रनिशः मानस्तोकेतनकेमानायुष्यमानो गोषमानोश्वेश्वरीनिशः वीरान्मानोर्द्रभामितो विधिरिष्मन्तरमसामि धेमते आराध्य गोघ्नदमुरुशघ्ने क्षयद्वीराय स्मरमस्मेते अस्तु रक्षाचनाधिदेव मुख्यदा जनश्रम यच्छद्विप्रहाः स्तुहि श्रतङ्कर्तसदयवानं मृगन्न भीमो वात्रमग्नो वराजरत्रैर्दस्तवानोऽन्यते अस्मनोपदसेनाः वर्णोर्द्रस्य हेतुर्वृणक्तपरित्वेषस्य द्रमद्रघायो हदयः तासामीशानो भगवः पराचीनामखा गृधि सहस्राणि सहस्रशो ये रुद्राद् भूम्यां तेषाकं सहस्रयोजनैव धन्वाद्रमसि अस्मिन् महत्यर्नवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाश्रितकण्ठाः शर्वाधाः क्षमाचराः नीलग्रीवाश्रितकण्ठाः रुद्रावश्रिताः ये वृक्षेषु तस्मिन्द्राः नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखाः सक्कवर्धिनः ये अन्येषु विद्यन्ति पात्रेषु दोजनानु ये पथाम्बधृक्षैलमृदायुविगिधः ये तीर्थानि प्रतरन्तु सर्गावन्तो न शङ्गिनः य एतावन्तस्य भूयागं सस्य दिशो रुद्राविदस्थरे तेषाकारकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतातो पश्च मे ध्रुवश्च मे वैश्वानरस्य मदुग्रहश्च मे दिग्राह्याश्च मे इन्द्र वैश्वदेवस्य मे ऋत्वियाश्च मे माहेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे अघोरेभ्यो घोरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः भगवान श्री सत्यसाईश्वराय नमः आनंद कर्पूर मंगल नीराजन दर्शयामि नीराजनांद्र शुद्ध आचमनिकं समर्पयामि हर नमः पार्वती सर्वे सर्वे వాళ్ళకి ఫోన్ ఉంటాయి ఆ ఫోన్ ఓం శ్రీ సాయిరాం. చెన్నారం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. చెన్నారం సత్యసాయి బాబా మందిరం స్వామి కార్యక్రమం మహాజన రుద్రాభిషేకం మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం చెన్నారం గ్రామంలో మా మందిరంలో ఇది చాలా విశిష్టమైనది. ఈ మందిరం ఇక్కడికి వచ్చి ఎవరు ఏది అడిగినా గానీ స్వామి ఇచ్చేస్తారు. ఇది 2000 సంవత్సరంలో ఈ మందిరం స్టార్ట్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల ప్రయాణం, ఎన్నో ఒడిదొడుకులతోని ఈ మందిరాన్ని నిర్మించగలిగాం. స్వామి కూడా నిదర్శనం చూపించుకునే దీన్ని నిలబెట్టడం జరిగింది. ఏది కోరినా గానీ ఇందులో జరుగుతుంది. స్వామి మందిరంలో మాత్రం కంపల్సరిగా ఎన్నో సార్లు మమ్మల్ని పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలోంచి పాస్ చేస్తాడు. ఆ విషయంలో 100% సక్సెస్ఫుల్ గా తీసుకుపోతాడు. అది మా ప్రయాణం కాదు, స్వామి మాతో నడిపించే ప్రయాణం. పుట్టినరోజు కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. మామూలుగా ఉన్నప్పుడు తక్కువ మంది కనపడ్డా ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే మాత్రం విజయవంతంగా జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు మాత్రం. పుట్టినరోజు నాడు స్కూల్ పిల్లలే గాని, వృద్ధులు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కరికి స్వామి గిఫ్ట్ ఇస్తారు. ఈ మందిరాన్ని స్వామి వారి 90వ పుట్టినరోజు నాడు ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఘనంగానే జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా గానీ ఏది తక్కువ కాకుండా ప్రతిదీ కూడా స్వామి నిదర్శనంతోనే జరుగుతున్నాయి. ఇందులో ఆయన కూర్చొని జరిపిస్తున్నాడు. అది మాత్రం పక్కాగా చెప్పగలను. స్వామి సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఇక్కడ నేను 1999 నుంచి ఒక భజనా మండలి కన్వీనర్ ఉన్నాను. తర్వాత 2001లో మందిర శంకుస్థాపన జరిపాం. శంకుస్థాపన అయిన తర్వాత 2001 నుంచి 90వ పుట్టినరోజు వరకు కూడా మామూలుగా భజనలు చేసుకుంటూ మామూలు లెవెల్లో నడిచింది. కానీ స్వామి వారి ఆజ్ఞానుసారం ఎట్లయితే జరుగుతుందో అదే విధంగా జరుపుకుంటూ పోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్వామి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక 5 స్కూళ్ళు ఉన్నాయి. 5 స్కూళ్ళకు కూడా వాళ్ళకి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరుగుద్ది. ఆ తదుపరి వృద్ధులకి, పేదవాళ్ళకి చెద్దర్ల పంపిణీ చేస్తుంటాం. తర్వాత ప్రతి పుట్టినరోజు కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తూ
నిర్వర్తిస్తుంటాం. 90వ పుట్టినరోజు వరకు మామూలు నడుస్తుంది. 90వ పుట్టినరోజు తర్వాత ఇక్కడ తలంపాడు నుంచి హుసేన్ అనే వ్యక్తి మీరు ఇట్లా చేయటం కాదు, దీన్ని ప్రారంభోత్సవం ఇట్లా జరగాలి అని చెప్పని ఆయన ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి కూడా వేదికమానంగా నడుస్తూనే ఉన్నది. భజనలు గాని సేవా కార్యక్రమాలు గాని మాకు భగవంతుడు ఎంతైతే శక్తి ఇచ్చాడో ఆ శక్తి మేరకు నడుపుకుంటూ పోతున్నాం. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పని మా కాడ కూడా శత జయంతి ఉత్సవాలు జరగాలని చెప్పని సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా రథయాత్రకి చేయడం జరిగింది. ఇప్పుడు మాన్యాస రుద్రాభిషేకం అని చెప్పని ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రుద్రాభిషేకానికి కూడా మా శక్తివంతం లేకుండా మేము భక్తులకు చెప్పడం జరిగింది. కొంతమంది భక్తులు రావటం ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. 90వ పుట్టినరోజు నాడు హుసేన్ అయితే ఇది ఇట్లా మనం ప్రారంభోత్సవం చేయాలని చెప్పి అన్నాడో అతను రావటం, వీళ్ళందరూ వచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటే నాకు కూడా ఈ 20 సంవత్సరాల బట్టి భగవంతుడి దగ్గర ఉన్నందుకు ఈ యొక్క సంతోషాన్ని 20 సంవత్సరాల సంతోషం కూడా ఈ రోజు నాకు బాగా అనిపిస్తున్నది. ఈ యొక్క రుద్రాభిషేకం అనేది చాలా పవిత్రమైనది స్వామిలేలో. ఆ యొక్క కార్యక్రమం ఈ రోజు చెన్నారం మందిరంలో జరుగుతుంది. భజనా మండలి కన్వీనర్ గా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది కూడా ఈ సంతోషానికి కారణం కూడా భగవాన్ బాబా గారు అని చెప్పని నమ్ముతున్నాను. స్వామి దయ లేనిది ఏది జరగదు. ఆయన గారు 20 సంవత్సరాల తర్వాత మాకు దయ చూపించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఆయన ఎప్పుడు కూడా నా ఇంట నా జంట నా వెంట ఉంటుందని నేను నమ్ముకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. సాయినాథ, నా పేరు రాధిక. నేను ఇక్కడ కన్వీనర్ గా చేస్తున్న అరవపల్లి వెంకటేశ్వర్లు గారి పెద్దమ్మాయినండి. నేను ఇప్పుడు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్వామివారి లైన్ లోకి రావడం జరిగింది. దానికి ఒక పెద్ద మిరాకిల్ జరగడం వల్ల మేము ఈ లైన్ లోకి రావడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా స్వామి గురించి మా నాన్నగారికి ఆయన స్నేహితుడైన సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. ఆయన మాటలు విని మా నాన్నగారు పుట్టపర్తికి వెళ్ళారు. పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత స్వామివారి పాద దర్శనము జరుగుతుంది, అప్పుడే నువ్వు నమ్ము అని చెప్పేసి అనుకోవడం మనసులో ఆయన జరిగింది. అయితే ఆయన ముందు నుంచి స్వామివారు వెళ్ళడానికి ఒక దారిలాగా వేశారట. అయితే స్వామి ఇట్నుంచే వెళ్తారు అన్న ఆలోచనతో నాన్నగారు ఉన్నారట. అంతలోనే స్వామి ఇటు రావడం లేదు, వేరే సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు స్వామి అంటే నాన్నగారు మనసులో బాధపడడం జరిగిందట. స్వామి ఎందుకు నాకు ఎలాంటి దర్శనం ఇవ్వడం లేదు అని చెప్పేసి అనుకున్నారట మనసులో. ఎలా వచ్చారో తెలియదట. స్వామి జనం మధ్యలో నుంచి వచ్చి నాన్నగారి ముందు నించున్నారట. నాన్నగారి ముందు నించుంటే నాన్నగారికి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి, పాదదర్శనం చేసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోయి అలానే స్వామిని చూస్తూ ఉన్నారట. స్వామిని చూస్తుంటే స్వామి వారి పాదాలకెళ్ళి కళ్ళు ఇలా అన్నారట. అంటే అది ఆయన అనుమతి దొరికినట్టుగా భావించి నాన్నగారు స్వామి వారి పాదాలని తాకడం జరిగిందట. మొట్టమొదటిసారి మా జీవితంలో స్వామి వారి పాద దర్శనం దొరికిందండి. అదే మాకు గొప్ప మిరాకిల్ గా భావించాము. ఇంటికి వచ్చారు నాన్నగారు. ఇంటికి వచ్చిన తర్వాత స్వామి వారి భజన పెట్టుకోవాలి అనే సంకల్పంతో స్వామి భజన పెట్టుకుందాం, మంచి రోజు చూసి స్వామి భజన పెట్టుకుందాం అని అన్నారు. అంటే మా నాన్నగారి స్నేహితుడు ఏంటంటే మంచి రోజు చూసుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది, ఏ రోజు భజన పెట్టుకోవాలనే సంకల్పం వచ్చిందో అదే మంచి రోజు స్వామి లైన్ లో, కాబట్టి నువ్వు భజన పెట్టుకో అన్నారట. అంటే సరేలే అని భజనకి సంబంధించిన అన్ని సమకూర్చుకున్నాము. ఆ రోజు మేము భజన చేస్తుండగా మా ఇంటికి మొట్టమొదటిగా స్వామి ఆశీర్వాదంగా పెళ్లి సారా ఇంటికి వచ్చిందండి. అది ఆ స్వామి అనుమతితోటి ఇక పచ్చగుంటది జీవితము అనేది ఆ రోజు ఆయన చూపించారని నిదర్శనం మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత తీరా భజనంతా అయిపోయి అన్ని జరిగిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు ముక్కోటి ఏకాదశి. స్వామివారు ఏకాదశి రోజు మేము చూడకుండా పెట్టుకున్న భజన, స్వామివారి భజన మాత్రం మా ఇంట్లో జరిగింది. ముక్కోటి ఏకాదశి రోజు జరిగింది. అది స్వామి మా యందు దయించి మా ఇంట్లో ఆయన వరాన్ని అలా అందించారన్న ఇదితోటి అప్పటి నుంచి మేము భజనలు చేయడము మొదలు పెట్టాము. తర్వాత ఇక్కడ సైరయ్య గారు మాకు ఈ జాగని స్వామివారి భజనలకి ఉపయోగించండి అని ఇవ్వడం జరిగింది. మేము వర్షంలో తడుస్తూ 41 రోజులు భజనలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతా చిన్న చిన్న పిల్లలం, ఒక 11-12 మంది ఆడపిల్లలం భజనలు చెప్పుకుంటూ ఆ వర్షంలో తడుస్తూ స్వామివారికి గొడుగు పట్టుకొని మేము మాత్రం తడిచే వాళ్ళము. మాకు ప్రసాదాలు అందకపోయినా కూడా స్వామివారి ఆశీర్వాదం అది. స్వామి రోజు చాలా సంతోషంగా ఉన్నారు, అందుకే మనకి ప్రసాదాలు అందలేదు. ఎందుకంటే చాలా మంది జనం రావడం చేత మాకు ప్రసాదాలు అందలేదు అని మేము అనుకోవడం జరిగింది. ఇలా చిన్న చిన్న పిల్లల్లో కూడా భక్తి భావన పెరగడము, భజనలు చేయడము,
ఆ స్వామివారి సంకల్పం కింద ఒక్కొక్క మెట్టుగా ఈ మందిరము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉందండి. స్వామివారి ప్రతి పుట్టినరోజుకి కూడా పిల్లలకి మొదటి పీట వేయడము, ఎలా అంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళకి గేమ్స్ పెట్టడము, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడము, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. వృద్ధులకి చెద్దర్లు పంచడము, ఇల్లు అన్నదానాలు చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. కాకపోతే ముందు ముందు ఇప్పుడు మాకు పెళ్లిళ్ళు అయిపోయినాయి, మేము ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోయినాము. స్వామి దగ్గర సేవ చేసేవారు ఎవరు, స్వామికి ఎవరు మరి ఆయన ఉపయోగించుకుంటారో మాకు తెలియడం లేదు. కాకపోతే ఇంకా మా నాన్నగారు కూడా రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక ఆయన ఓల్డ్ ఏజ్ కి వచ్చినట్టే మాకు అనిపిస్తుంది. నాన్నగారు తదనంతరం ఎవరు చేస్తారు అనే ప్రశ్న మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తోంది. కాబట్టి ఈ రోజు ఆ స్వామిని వేడుకునేది ఏంటంటే, ముందు ముందు ఈ గుడిని ఆయన మరొక సేవకుని ఉపయోగించుకొని అతనితో సేవ చేయించుకోవాలని మేము మనస్ఫూర్తిగా స్వామి పాద పద్మాలను చెంత మా కోరికను విన్నవించుకుంటున్నామండి. జై సాయిరాం. శ్రీ సాయిరాం. నా పేరు శ్రవంతి. నేను ఈ చెన్నారం గ్రామం కన్వీనర్ అరవపల్లి వెంకటేశ్వర్లు గారి చిన్న కూతుర్ని. స్వామి లైన్ లోకి మేము 9th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చామండి. మాది ఒక్కళ్ళం కాదు, మా బ్యాచ్ 13-14 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళం. ఏదున్నా లేకపోయినా సేవలో ప్రతి ఒక్కళ్ళం అండి, ఒక్కళ్ళం కాదు ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామి లైన్ లో పాల్గొన్న వాళ్ళం మేము. నాన్న ఈ గుడి కట్టించే టైంలో కొన్ని అవకతవకలు వచ్చి గుడి కొన్ని రోజులు ఆగినా స్వామి వర్షంలో తడిచి ఎండలో ఎండుతున్నారా అని బాధపడి తొందరగా స్వామికి మందిరం కావాలని కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాన్న వల్ల మేము ఈ లైన్ లోకి వచ్చినందుకు, నాన్న కడుపును పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతులం. బాబా సేవ చేసుకోగలిగాము. చాలా అంటే చాలా మిరాకిల్స్ ఉన్నాయి. అన్ని చెప్పగలుగుతామో లేదో కానీ తెలియదు, కానీ ఇంతకు ముందు అక్క చెప్పింది అలాగే అన్ని ఇప్పటి వరకు కూడా నాన్న చేతనైనంత వరకు చేసుకుంటూ వస్తున్నాడు. ఊళ్ళో జనం అందరూ బాగా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా అంతే సహకరించి ఆయనకి ఎప్పటికీ ఇలాగే జరగాలని, ఇలాగే నడుస్తూ ఉండాలని, బాబా ఎప్పుడు ఇక్కడ పిలిచిన వాళ్ళకు పలుకుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ఇలా తలుచుకుంటే అలా కనపడి మాకు ఎలా అయితే సమాధానాలు ఇచ్చాడో అందరికీ కూడా అలా ఇవ్వాలని కోరుకుంటానండి. మాతో పాటు ఎలాగైతే ఆయన నుండి ముందుకు నడిపించాడో, నాన్న ఇంతవరకు ఎలాగైతే ముందుకు నడిపించాడో, ఇక ముందు ఈ గుడికి ఎవరు వచ్చినా భవిష్యత్తులో తరతరాలుగా ఎన్ని తరాలున్నా కూడా అన్ని తరాల వరకు బాబాకి బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. బాబాకి బాగా జరగాలి, బాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలి. 13 మందిని పిలిస్తే పలికేవాడు, మాకు ఎలా అంటే అలా కనిపించేవాడు. వర్షంలో అయినా ఏదైనా మేము ఎంత ప్రేమతోనైతే ఆయన్ని పిలిచామో అంతే ప్రేమతో ఆయన మాకు కనిపించాడు, వినిపించాడు. అన్ని తీర్లుగా ఎలా అయితే చూసుకున్నాడో ముందు భవిష్యత్తులో కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే పిలుస్తారో వాళ్ళ పక్కనే ఆయన ఉంటూ అందరికి అండదండలుగా ఆ బాబా ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా లీలలండి, ఒక్కటి కాదు. మళ్ళీ 9th క్లాస్ లో ఈ లైన్ లోకి వచ్చాను. ఇప్పటి వరకు కూడా ఆయన మమ్మల్ని వదిలిపెట్టింది లేదు. ఆయన చెయ్యి మనం ఒక్కసారే పట్టుకుంటాం, మన జీవితాంతం ఆయన పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. ఓం సాయిరాం. పొంగవేడి శ్రీనివాసరావు, చెన్నారం గ్రామం. 20 సంవత్సరాల క్రితం పుట్టపర్తి సాయికి ఒక యూనిట్ స్థలం ఇవ్వడానికి సముఖంగా మమ్మల్ని ప్రోత్సహించిండు. అదే ఉద్దేశంతో మొదలు స్టార్ట్ చేసిండు గుండా సైదులు గారు. ఆయనకున్న స్థలాన్ని డొనేట్ చేసిండు. దాంట్లో మందిరం కట్టడానికి మేము భజన మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి బేస్తవారం ఆ టెంపుల్ భజన 10-15 మందితో కూర్చొని భజన కార్యక్రమం స్టార్ట్ చేశాం. ప్రతి బేస్తవారం మటుకు అభిషేకాలు చేపిస్తాం. జ్యూస్ కొబ్బరి నీళ్లు 10 మంది ఏకీపించి అక్కడికి వచ్చి కూర్చొని చేయించే కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటున్నాం. పూర్తిగా దీంట్లో మా అబ్బాయి పోస్టంకన్ గారు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. వీరిద్దరే కానీ అంత సమాయత్తం ఇప్పుడే పుంజుకుంటున్నది ఈ దేవాలయం. స్వామి పుట్టినరోజు సందర్భంగా మటుకు స్కూల్లో గేమ్స్ ఆడిస్తాం. ఆ పిల్లలందరికీ ఏదో కొద్దిగా ప్రజెంటేషన్స్, బూట్లు, పుస్తకాలు, పలకలు, కింద మ్యాట్లు, పిల్లలకు కావాల్సిన పెన్స్ అవన్నీ సప్లై చేసి ఆట ప్రోత్సహించి ఆ స్కూల్ పిల్లలందరినీ కూడా ఇన్వైట్ చేసి చేయటం జరుగుతున్నది. మా అనుభవంలో మటుకు స్వామిని పూర్తిగా నమ్ముకున్నాం. ఏ విషయమైనా మాకు స్వామి అండదండలు మాకు పూర్తిగా ఉన్నాయి. మేము కూడా ప్రోత్సహించి ఆ రోజు కార్యక్రమంలో పూర్తిగా ఒక 500-600 మందికి భోజన ఏర్పాట్లు కూడా మేమే చూసుకుంటున్నాం. మహా రుద్రాభిషేకం చేయించాలనే దృక్పథంతో ఏర్పాటు చేయటం జరిగింది. వేద పండితులు కూడా కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిపించారు. 600-700 మందికి భోజన ఏర్పాట్లు కూడా సకల సౌకర్యాలతో మంచిగా చేపిస్తున్నాం. జై సాయిరాం. 100వ జన్మదిన వేడుక సందర్భంగా రేపు నవంబర్ 23న స్వామి వారి 100వ జన్మదిన వేడుకలు పుట్టపర్తి రేపు నవంబర్ 23 చేరుకోబోతున్నారు. గ్రామం ఎంతో చైతన్యవంత గ్రామం. ఈ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం కూడా అనేక గుళ్ళు గోపురాలు చాలా మంచి నిష్ఠతో ఈ గ్రామం చేస్తారు కష్టించే రైతులు. ఈ యొక్క సత్యసాయి మందిరం 2001లో ఇక్కడ నిర్మించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా వెంకన్న గారు, ఉపేంద్ర గారు, గ్రామస్తులందరూ పెద్దలు కలిసి చాలా వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. భగవాన్ బాబా వారు ఈ ప్రపంచ మానవాళికి ఇచ్చిన
సేవే మానవ సేవ అని మాటల్లో కాకుండా ఆచరణలో ప్రపంచ మానవాళికి అందరూ సేవే మానవత లక్ష్యం, జీవిత లక్ష్యం తెలుసుకోవాలంటే సేవ ద్వారా భాగ్యం దొరుకుతుందని 20 సంవత్సరాలుగా కన్వీనర్ గా వెంకన్న గారు నిర్వహిస్తూ, వారి పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామస్తుల సహకారంతో అత్యంత అద్భుతమైన కార్యక్రమాలు ఈ మందిరంలో నామము సేవలు తరిస్తూ వచ్చారు. సత్యసాయి భగవానునే పూజించమని మేము ఎప్పుడు చెప్పాం. మనకి ఇష్టమైన దైవాన్ని పూజించుకోండి, కానీ దైవం ఏం చెప్పారో అది ఆచరించే ప్రయత్నం చేయండి. దైవం ఏమిటి? రాముడిని నమ్ముకున్నాం, రాముడి ధర్మాన్ని ఆచరించండి. సీతను నమ్ముకున్నాం, సీతను సహనాన్ని మనం అలవర్చుకోవాలి. ఇలా కుటుంబ జీవన విధానాన్ని మార్చుకుంటూ మనం ఆనందంగా ఉంటూ సమాజంలో అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నమే ఈ యొక్క ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు. ఈ యొక్క మహాన్యాస రుద్రాభిషేకం సందర్భంగా స్వామి వారి యొక్క అమృత వాకులు విని ఆచరించవలసిందిగా ప్రార్థిస్తూ, రత్నాకర వంశకుల దీపం ఈశ్వరాంబా ప్రియసుతం సాయి రామాయ నమోస్తుతే సాయి రామాయ నమోస్తుతే సాయి రామాయ నమోస్తుతే నింగిలోన నీవే నీరధిలో నీవే నింగిలోన నీవే నీరధిలో నీవే ధరణిలోన నీవే తత్వమరయా అంతులేని విశ్వమంతయు నీవయా అంతులేని విశ్వమంతయు నీవయా అంతులేని విశ్వమంతయు నీవయా సత్య సాయి రామ శాంతిదా సత్య సాయి రామ శాంతిదామా సత్య సాయి రామ శాంతిదామా. భగవాన్ బాబావారి యొక్క దివ్య శ్రీ చరణాల కోటి సాష్టాంగ ప్రణామాలతో స్వామివారి యొక్క 100వ జన్మదిన వేడుకలలో భాగంగా మన చెన్నారం గ్రామంలో కూడా ఈ రోజు ఎంతో వైభవంగా జరిగినటువంటి ఈ యొక్క రుద్రాభిషేకాన్ని ఇచ్చేసినటువంటి మీరైనటువంటి మీ సోదరి మనందరూ కూడా హృదయపూర్వకంగా సాయిరాం. దేవదేవుని సేవకై దేహమమరే. మానవుని దేహం అట భగవంతుని సేవకే వచ్చిందట. స్వామివారు చెప్పినటువంటి పద్యం ఇది. దేవదేవుని సేవకై దేహమమరే కనుక దేవుని దాసుడై మెలగవలయు. ఆ దేవునికి దాసుడుగా ఉండాలి మనం. విషయదాసులు కాకుడు వసుదలోన. ఆ విషయాల వెంబడ పరిగెట్టొద్దు నాయన. ఈ శరీరం కేవలంగా శరీరం ఆద్యంకల ధర్మ సాధనం. 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. అట్లాంటి మానవ జన్మ మిగిలిన జీవరాశులు అన్నిటికంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. మిగిలిన జీవరాశులన్నీ కూడా ఎట్లా అయితే పుట్టేటప్పుడు ఉంటాయో ఆ శరీరం విడిచేటప్పుడు కూడా అదే స్థాయిలో శరీరం విడిచిపెడతాయి. మానవుడు అలా కాదు. మానవుడు పుట్టినప్పటి కంటే ఉన్నతమైన స్థానంలో మాధవత్వాన్ని చేరడానికి మానవుడికి ఆ విచక్షణ, ఆ బుద్ధి, ఆ యొక్క మనస్సు, ఆ యొక్క సమానుకూలమైనటువంటి అన్ని రకాల అనుకూలాలు మానవుడికి మాత్రమే ఇచ్చాడట భగవంతుడు. 84 లక్షల రాశులలో ఏ జీవికి ఇవ్వనేటటువంటి ఒక గొప్ప అవకాశం మానవుడికే ఇచ్చాడు. అట్లాంటి మానవ దేహాన్ని మనం ఏం చేస్తున్నాం? విషయదాసులు కాకుడు వసుదలోన సత్యమును చూపుబాట సాయి మాట. మానవులందరూ ఈ లౌకికమైనటువంటి సుఖాలు వెంబడి పరిగెడుతున్నారు. లోకమందున పెక్కు భీకర కృత్యములు ఇవాళ చూస్తున్నాం మనం టీవీలో. ఏం చూస్తున్నాం? లోకమందున పెక్కు భీకర కృత్యముల్ జరుగుచుండు విధము అరయవలయు. ఎక్కడ చూసినా మనకు అవే కదా ఇవాళ టీవీలో. లోకమందున భీకర కృత్యముల్ జరుగుచుండు విధము అరయవలయు. ఎందుకట? స్వామివారు చెప్పింది ఇది. స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత. స్వార్థరహిత సేవ లేదు. ఎప్పుడు నేను, నా పిల్లలు, నా మామలు, నా మనోలు, నా ఇల్లు, ఈ భాగంతోనే మానవులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ స్వార్థరహిత సేవ లేకపోవడం వల్ల ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి వికృత చేష్టలని చూస్తున్నాము. లోకమందున భీకర కృత్యములు జరుగుచుండు విధము అరయవలయు. స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత అర్ధరహిత వాంఛలధికమయ్యే. అర్థం లేనటువంటి వాంఛలన్నీ కూడా మానవుడికి వచ్చేస్తున్నాయట.
అర్ధరహిత సేవలధికమయ్యే. అలాంటి వాంఛలతో మానవుడు ఈవేళ పరుగులు తీస్తున్నాడు. బయట ఎక్కడో ఆనందం ఉందని పరుగులు తీస్తున్నాడు. ఆనందం మనలోనే ఉందట. ఆనందం మనలోనే ఉంది. మనం ఆ యొక్క ఆనందం గురించి బయట పరుగులు తీస్తున్నాం. దేవుడుండు తనదు దేహమందే, దేవుడుండు తనదు దేహమందే, సత్యమును చూపుమా సాయి మాట, దేవుడనగా వేరు పరదేశమున లేడు. దేవుడు ఎక్కడో లేడు, దేవుడుండు తనదు దేహమందే. అందుకు మన దేహం మనలోనే ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, మనలో ఉండే ఆనందాన్ని మనం బయట పరుగులు తీస్తున్నామట. ఆ పరుగులు ఆపండి, మీలోనికి ప్రయాణం చేయండి, మీలోను ప్రయాణం చేయ ఆనందాన్ని అందుకోండి అని అలనాటి రాముడే అవతార పురుషునిగా అవతరించి 85 ఏళ్ళు ఈ భూమిపైన మానవాకారాన్ని దాల్చి మానవులందరినీ కూడా చైతన్యవంతులను చేసి మార్గ నిర్దేశకతను చేసి మనము నడుస్తున్నటువంటి మార్గం సరైనది కాదు, మీరు సరైన మార్గంలో నడవండి అంటూ సాక్షాత్తు భగవంతుడే ఏ అవతారాలలోనూ కూడా సంస్థలు స్థాపించినటువంటి భగవంతుడు ఈ అవతారంలో మన గురించి, కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ మన గురించి సత్యసాయి సేవా సంస్థలు అనేటువంటి ఆ సంస్థల ద్వారా మనందరినీ కూడా సభ్యులుగా చేర్చి, ఆ సభ్యులకి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను తయారు చేసి మనకు ఒక బైబిల్ వలె, ఒక ఖురాన్ వలె, ఒక భగవద్గీత వలె నవవిధ సూత్ర నియమావళి, దశవిధ సూత్ర నియమావళి, షడ్విధ సూత్ర నియమావళి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళికి అందరికీ కూడా ఒకే రాజ్యాంగాన్ని రూపొందించి మానవాళందరూ కూడా ఈ మార్గంలో వెళ్తే ఆనందాన్ని పొందుతారు అని మనకందరూ కూడా సత్యసాయి సేవా సంస్థ స్థాపించి ఆ సంస్థలలో మనందరినీ కూడా సభ్యులుగా చేసి మీరందరూ కూడా నిరంతరం కూడా భగవన్ నామ సంకీర్తన చేయండి, భగవంతుని సేవ చేయండి, భగవంతుని సేవలో తరించండి, ఈ లౌకికమైన విషయవాంఛాల్లో చిక్కుకోకండి అని భగవాన్ బాబా వారు మనకు చెప్తూ, వారు వచ్చి ఎందుకు మనకు వచ్చారట, వారు ఎందుకు వచ్చారో వారే చెప్తారు. మనకందరికీ ఏం ఇవ్వడానికి వచ్చారు? ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, అఖిలమా ఆనందం గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. మానవులకు అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చానయ్యా నేను, మీకు అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆనందం అనుకొని భ్రమపడి దుఃఖంలోనికి వెళ్తున్నారు మీరందరూ కూడా. ఆ మార్గాన్ని నుండి మిమ్మల్ని తప్పించి మంచి మార్గంలో ఆనందం వైపు నడిపించడానికి వచ్చానని భగవాన్ బాబా వారు స్వయంగా చెప్పినటువంటి అధిక మానవులకు దీక్ష నాకు, పీత సాధనకైన లేమి బాపుటే వ్రతము నాకు. స్వామి ఆనందం అంటున్నారు, మాకు ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా, మాకు సమస్యలు కూడా ఉన్నాయి కదా అని మా భగవంతుని మనం ప్రార్థించేది. దానికి కూడా సమాధానం బీద సాధలకైన తొలగించి రక్షించుచుండుటే బ్రతకునా. అలాంటి బాధలను కూడా నివృత్తి చేసేటటువంటి దేవుడు. ఎవరైతే నన్ను ఆరాధించి ఒక నియమంతో నేను చెప్పినటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ నడిచింటే వారిని, అలాంటి మార్గంలో నడిచే వారిని అందరినీ కూడా వారి తాలూకా బాధ్యత, వారి కుటుంబ బాధ్యత అంతా నేను తీసుకుంటాను. నియమ నిష్టలతో పట్టి కాపాడుతే వ్రతము. ఎవరైతే నియమంగా నేను చెప్పినటువంటి ఆ మార్గంలో ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, మన పిల్లలని బాల వికాసం పంపించడం, ఆకలితో ఉన్న వాళ్ళకి నారాయణ సేవ ద్వారా వాళ్ళకి ఆకలి తీర్చడం, చలితో ఒలుగుతున్నటువంటి ఒక పేద ముసలివానికి మనం వస్త్రాన్ని కప్పడం, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక రోగికి మనం ఔషధాన్ని ఇవ్వడం, మీరు ఇట్లాంటి పనులు ఎప్పుడైతే చేస్తారో మీకు వేయినట్లుగా నేను ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చానయ్యా. అక్కడతో ఊరుకోలేదు స్వామి. సన్మార్గమున వీడి చెరియుచువాడల. మనము త్రావ తప్పి నడిస్తే ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి ఒకవేళ పొరపాటుగా మన బాధలు నెరవేరలేదనో, స్వామి పైన కోపం వచ్చో, స్వామి నిరంతరం మీ సేవలు చేస్తున్నాం, మీ భజనలు చేస్తున్నాం, నిన్నే నమ్ముకున్నాం, ఇంకా ఈ కష్టాలు తీరలేదా అని ఒక అలక పూలినప్పుడు స్వామి మళ్ళీ దరికి చేర్చుకుంటారు. సన్మార్గమున వీడి
మనం ఆ మార్గం తప్పిపోయి వేరే మార్గం వెళ్తే వెళ్ళనీరట మనని. ఒకసారి నువ్వు నా భక్తుడిగా నేను ఎన్నుకున్న తర్వాత నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను, నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి అద్భుతమైన అవతారం భగవాన్. సన్మార్గమును వీడి పట్టి కాపాడుటే దీక్ష నాకు, పట్టి కాపాడుటే దీక్ష నాకు. అలాంటి 4 విధాలైనటువంటి రక్షణ మనందరికీ ఇవ్వడానికి ఈ అవతారాన్ని దాల్చి 85 సంవత్సరాలు ఈ భూమిపైన మానవాకారాన్ని దాల్చి ఈ సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా ఈ సాయి సంస్థలు, ఈ సత్యసాయి సేవా సంస్థలలో పాల్గొన్నటువంటి భక్తులు, ఆ భక్తులు యొక్క 7 తరాల వారికి కూడా నా దివ్య అనుగ్రహం ఉంటుంది, మీరు ఎల్లవేళలా ఈ సేవలలో పాల్గొండి అని భగవాన్ బాబా వారి భక్తులందరూ కూడా అభయాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మనందరికీ కూడా. మరి అట్లాంటి భగవంతుడు ఎన్నో మహిమలు చేశాడు. స్వామివారు చేసిన మహిమలు అపారం. అవి అంటే ఒక విభూతి సృష్టించడమో, ఒక ఉంగరం సృష్టించడమో ఎవరైనా సిద్ధ పురుషులు కూడా చేయగలరు. అవి మనము కూడా 12 సంవత్సరాల ఆత్మాహారం తిని మౌనవ్రతం దాల్చి ఒక సత్యవాక్కుని పరిపాలిస్తే మన చేతిలో కూడా కొన్ని శక్తులు వస్తాయి. ఇవి సాధారణమైనటువంటి సాధన చేసినటువంటి మనుషులు ఎవరైనా చేయగలరు. భగవంతుడు అని మనం భగవాన్ బాబా వారిని ఎందుకంటున్నామంటే ప్రకృతిని తన అదుపులో పెట్టుకోగలడు. ప్రళయకాలంలో సునామీ లాంటి మహాప్రళయాలు వచ్చే, భూకంపాలు లాంటివి వస్తే తన భక్తులను అందరినీ కూడా ఎటువంటి గాయం లేకుండా వారిని అందరినీ కూడా చేరదీసి తన పక్కన చేర్చుకుంటాడట. 1991-92లో జపాన్ నగరంలో, కోబే నగరంలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వస్తే కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు. ఎన్నో అంతస్తుల భవనాలన్నీ నేలమట్టం అయిపోయాయి. భగవాన్ బాబా వారిని నమ్మినటువంటి భక్తులకు ఒక్కరికి కూడా ఎటువంటి నష్టము జరగలేదు. ఎందుకు? దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన విమానం వేసుకొని స్వామి దగ్గరికి వచ్చారు. 93, 94 మేము అందరం అక్కడే ఉన్నాం. వచ్చి స్వామి, నిన్ను నమ్ముకొని నీ సేవ చేసుకున్నట్టు మా భక్తులైన మేమందరం కూడా రక్షింపబడ్డాము. మా తోటి వాళ్ళకి అనేక నష్టాలు జరిగాయి, ఎంతో మంది చనిపోయారు. మేము ఒక కేంద్రం పెట్టుకున్నాం కోబే నగరంలో. అది 20 అంతస్తుల భవనం. ఆ కింద అంతస్తులో మేము సత్యసాయి కేంద్రం అని పెట్టుకున్నాం. 20 అంతస్తుల భవనం నేలమట్టం అయిపోయింది. కానీ మీ కేంద్రంగా పెట్టుకున్నటువంటి ఏదైతే కేంద్రం కిందనుందో అది చెక్కు చెదరలేదు స్వామి అని అన్నారు. గోడకు తగిలించినటువంటి ఫోటో కూడా మేము కింద పడలేదు స్వామి. మీ యొక్క కేంద్రం అంతా కూడా అలాగ చెక్కు చెదరకుండా ఉంది. మిగిలిన భవనం అంతా కూడా పక్కకు ఒరిగిపోయి నష్టమైంది. వేలాది మంది చనిపోయారు, కోట్లాది ఆస్తులు నష్టమయ్యాయి. నిన్ను నమ్ముకున్నటువంటి మీ భక్తులు అందరివి కూడా రక్షింపబడ్డాం స్వామి. నేను మేము ఏమి ఇచ్చుకోగలం, ఏమి సేవ చేయగలం అని భగవాన్ బాబా వారి దగ్గరికి 92, 91లో వచ్చారు. మేము అందరం అక్కడే ఉన్నాం. ఉంటే ఏం చేస్తారు బంగారు స్వామి, ఇక్కడ శానిటేషన్ చాలా పూర్గా ఉంది, ఇక్కడ బాత్రూములు, ల్యాబరేటరీస్ అన్ని కూడా అప్పట్లో లేవు, ఇప్పుడు అంతా వచ్చాయి. దీనిని అంతటినీ కూడా శానిటేషన్ ప్రాజెక్ట్ ఒకటి మీరు తీసుకుంటామని చెప్పి జపాన్ శానిటేషన్ ప్రాజెక్ట్ అనే వాళ్ళు తీసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలతో ఈ వాటికి కూడా మనం చూస్తున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఆ శానిటేషన్ అంతా కూడా జపాన్ వారు ఆనాడు వాళ్ళకి జరిగినటువంటి ఆ విపత్తు నుండి కాపాడినటువంటి ఆ భక్తులందరూ కూడా చేసుకున్నటువంటి సేవ అట్లాంటి అద్భుతమైనటువంటిది. పుట్టినప్పుడే పుట్టినప్పుడే పదగ పట్టెనటయ్యా సామాన్యుడము స్వామిని అనుకున్న వస్తువులు అరచేతిలో అమరు, అనుకున్న వస్తువులు అరచేతిలో అమరు సామాన్యుడముగా వారు అనుకుంటే సంకల్పించుకుంటే చాలు. ఒక భక్తుడు వచ్చాడు, నాస్తికుడు, స్వామివారిని పరీక్షిద్దామని. ఆయన అనుకున్నాడు, అందరికీ ఈయన ఉంగరాలు కట్టిస్తున్నారు కదా, నాకు కూడా ఉంగరం ఇస్తే బాగుందని. ఆయన ఏమనుకున్నాడు, ఆయన క్రిస్టియన్ కదా, విదేశాల నుంచి వచ్చాడు, ఒక సిలువ ఉన్నటువంటి ఉంగరం ఇస్తే బాగుంటుంది కదా అనుకొని ఆ ఇంటర్వ్యూలో అనుకున్నాడు. బంగారు ఏం కావాలి కోరుకో అన్నారు.
స్వామి నీ ఇష్టం స్వామి మీద అన్నాడు చెప్పడానికి సిగ్గుపడి తన మనసులో ఆ కోరిక ఉంటూ ఒక ఉంగరాన్ని సృష్టించి స్వామివారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద ఓంకారం ఉంది. క్రీస్తుకు సిలువ ఉండాలి కదా, క్రైస్తవులు సిలువ ఉంటే బాగుంటుందని మనసులో అనుకున్నాడు. చూసి ఇలా సంశయంగా చూస్తున్నాడు ఉంగరం గురించి. స్వామి చేలుకు తొడిగారు. స్వామి ఏం బంగారు సంశయంగా ఉన్నావు అని అడిగారు స్వామి. స్వామి ఏం లేదు, బాగుంది స్వామి. ఓహో అదా, సిలువ ఉంటే బాగుంటుందని అంటున్నావా? వీడికి అనుమానం కదా, ఒకవేళ ఉంగరం కూడా ఎక్కడైనా జోబులో తీసారేమో ఒక అనుమానం. మానవులం కదా, మానవులకు అనుమానం కదా, ఏమో తీశారు. ఓహో సిలువ ఉంటే బాగుంటుందని అన్నావా అని వాడికి అనుమానం వచ్చింది, లోపల నుంచి అక్కడ తీసారేమని. సర్లే, ఆ ఉంగరాన్ని వాడి చేతిలోనే ఉంచుతూ ఒక్కసారి స్వామివారి వాళ్ళు ఊదారు ఉప్పని. ఆ ఒంటి సిలువుగా మారిపోయి అద్భుతమైనటువంటి ఉంగరంగా ఆయన కన్ను ముందరే వారు అనుకున్నటువంటి తక్షణమే జరిగింది. అప్పుడు ఆ నాస్తికుడు వెంటనే ఆస్తికుడిగా మారి, స్వామి మిమ్మల్ని మేము ఎంతో అనుమానంతో అసహనంతో దేవుడు లేడు అని వాదించి వితండవాదన చేసినటువంటి మాలాంటి వాళ్ళకందరికీ కరు తెరిపించారు. మీరు సామాన్యమైనటువంటి మానవులు కాదు, అనే రూపం దాల్చే 2 కాళ్ళ పైన వచ్చినటువంటి నడయాడే అవతార పురుషులు మీరు అని భగవాన్ బాబా వారిని అలాంటి నాస్తికులు స్వామివారి దగ్గర మీకు ఆస్తికులుగా అన్నారు. అమరు సామాన్యుడవు తావు స్వామి నీవు. ఇంకా ఒక జర్మన్ శాస్త్రవేత్త వచ్చాడు. స్వామి అన్ని ఉంగరాలు ఉపయోగ సృష్టిస్తున్నారు, బ్రతికున్న వస్తువులు ఏమి సృష్టించడం చూడలేదు, ఒకవేళ అట్లాంటి వస్తువులు కూడా సృష్టిస్తే బాగుందని మనసులో అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచారు. అక్కడ కస్తూరి గారు ఉన్నారు, గంటికోట సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ ఉన్నారు. ఏం బంగారు బాగున్నాను స్వామి, ఏంటి నీ కోరిక అని. ఏమి లేదు చెప్పడానికి సంశయిస్తున్నాడు. చెప్తే అందరూ నవ్వుతారేమో అని. ఓహో ఏం చెప్పు, పర్వాలేదు నీ సంశయం చెప్పు. స్వామి ఏదైనా బ్రతికున్నది మీరు సృష్టిస్తే చూడాలని ఉంది స్వామి. ఓహో అట్లాగా. ఆయనతో చెప్పించారు. బంగారు చూడు ఏముంది చేతిలో? ఏమీ లేదు స్వామి, ఖాళీ చెయ్యి. ఓహో ఇప్పుడు చూడు. అందులోకి అప్పుడే పుట్టినటువంటి ఒక కోతిపిల్ల 2 చేతుల్లోకి వచ్చి వాళ్ళందరూ చూస్తుండగా సజీవంగా ఉంటే కోతిపిల్ల వచ్చింది స్వామివారి చేతుల్లోకి. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఆ నాస్తికుడు, ఆ వితండవాది, ఆ సైంటిస్టు. స్వామి నన్ను క్షమించండి అన్నాడు. లేదు ఇంకా ఉంది, ఆగు. అందరూ చూస్తుండగానే ఆ 2 చేతుల్లో ఉన్నటువంటి ఆ కోతి పిల్లని దానిని పెద్ద చేశారు. ఆయన చెమటలు పడుతున్నాడు శాస్త్రవేత్త. ఎవరైతే సంశయంతో ఆ చెమటలు పట్టాడో వాడి భుజం మీదకి వెళ్ళి అది కూర్చుంది. స్వామి రక్షించండి. లేదు ఉండు, ఆగు, ఇంకా నీ సంశయం నివృత్తి అవ్వాలి. శూన్యం నుండి ఒక అరటిపండు సృష్టించి ఆ అరటిపండుని ఆ యొక్క కోతికిచ్చి దానిని తినిపించిన తర్వాత స్వామివారు తన చేతిలో తీసుకొని అందరూ చూస్తుండగానే దానిని మరలా తన చేతిలోనే ధ్యానం చేశారు. బంగారం నీకేం అర్థమైంది? స్వామి నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు ఏమైనా చేయగలరని. కాదు నేను ఏదైనా చేయగలను కాదు బంగారు, నేను సృష్టి స్థితి లయకారకులను నీకు చెప్పడానికి నీకు చూపించాను. నేను జీవులను సృష్టించాను, దానిని పెంచి పెద్ద చేశాను, దాని పోషణకు ఆహారం ఇచ్చాను, మళ్ళా దాని టైం అయిపోయిన తర్వాత నాలో నేను లీనం చేసుకున్నాను. నేను సృష్టి స్థితి లయకారకుడిని వెళ్ళవేళ మీరు గుర్తించుకోండి అని తన సకల అవతార తత్వంతో సర్వదేవతా స్వరూపాన్ని అంతటినీ కూడా ఆ రోజు వారు చూపించారు. అట్లాంటి దేవుడు ఈవేళ మన ముందు భగవాన్ సత్యసాయి బాబా వారు ఈ చెన్నారం గ్రామంలో వెలిసి ఉన్నారు. అద్భుతమైనటువంటి రుద్రాభిషేకం. రుద్రం చదివితే భద్రంగా ఉంటారంటారు స్వామి. చదవడమే కాదు, వింటే కూడా భద్రంగా ఉంటారు. ఆ మంత్రోచ్చరణ అనేది మన చెవులో పడితే ఎలాంటి వాళ్ళం కూడా ఒకసారి అస్వస్థతగా ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి, ఒక్కసారి మన స్వస్థత చేకూరి ఆనందంతో తబ్బిబ్బవుతాం. అనుకున్న వస్తువు అరచేతిలో అమరు సామాన్యుడవుగా స్వామి నీవు మరణముందినతో మరల జీవితుడయ్యే. ఎవరో ఒక అమెరికా నుంచి ఒక దేశస్తుడు వచ్చాడు, ఎల్సీ కోవెన్ అని. వాళ్ళు వాల్టర్ కోవెన్, ఎల్సీ కోవెన్ 2 దంపతులు వచ్చారు. మద్రాసు నగరంలో స్వామి తాలూకా
సమావేశాల్లో పాల్గొనడానికి. సడన్ గా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ప్రపంచ సమ్మేళనానికి వచ్చారు, ఆయన చనిపోయాడు. ఈ ముక్కర్తి ముసలావిడి, ఈవిడ కూడా వయసు అప్పటికే 50-60 అయింది. పరిగెట్టుకుంటూ స్వామి దగ్గర ఉన్నటువంటి ఆ రెసిడెన్స్కి వెళ్ళింది, మద్రాసులో సుందరం దగ్గరికి. స్వామి, ఏమైంది బంగారు? స్వామి, నా భర్త చనిపోయాడు. నీ భర్త చనిపోయాడా? లేదే, నువ్వెళ్ళు అని అన్నారు. చనిపోయి మార్చిలో పెట్టేసిన వ్యక్తి. ఈమె వెళ్ళి కొన్ని గంటలు పోయిన తర్వాత ఈమె ఆ లాడ్జికి వెళ్ళింది, కన్నిమేర హోటల్, ఆ హోటల్ పేరు. ఈమె వెళ్ళేటప్పటికి చనిపోయి మార్చిలో పెట్టిన మనిషి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత 19 నెలల కాలం జీవించాడు. ఆయన తన జీవిత చరిత్రనంతని రాశాడు. పుస్తక రూపంలో స్వామివారి ఎట్లాగా ఆయన ప్రాణదానం చేశారు, ఎట్లాగా ఆ ప్రాణదానం కొత్త శక్తిని ఎలా ఇచ్చారు. 60 సంవత్సరాల తర్వాత చనిపోయిన మనిషి బ్రతికితే తన నూతన శక్తితో ఆ 19 నెలలు ఎలా బ్రతికాడో ఆయన ఒక పుస్తక రూపంలో రాశారు. చనిపోయిన మనిషిని బ్రతికించగలిగినటువంటిది, ప్రకృతిని తనకు ఉప్పుకుట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి, ప్రళయకాలాల్లో మనుషుల్ని తన భక్తులందరినీ రక్షించుకున్నటువంటి వ్యక్తి, సర్వదేవత అతీతమైన స్వరూపుడైన భగవంతుడు మాత్రమే చేయగలడు. ఎలాంటి సిద్ధ పురుషులు చేయలేరు అనడానికి స్వామివారు తన 85 ఏళ్ల అవతార కాలంలో కోట్లాది మందికి అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు. ఈ రోజు మనం అద్భుతాలు చూడడానికి లేదు. అలాంటి దేవుడు ఈవేళ మన చెన్నారం గ్రామంలో వెలిసి ఉన్నాడు. సామాన్యుడవు కాదు స్వామి నీవు, విభూతితో వివిధ రోగాలు వాసెదవు, విభూతితో వివిధ రోగాలు బాపెదవు. వెనుజులా దేశం నుంచి ఒక స్త్రీ వస్తుంది. మీకు లోపస్ అనే వ్యాధి. ఆ లోపస్ వ్యాధి తాలూకు లక్షణం ఏమిటంటే, లోపల ఉన్న శరీరంలో ఉన్న రక్తం అంతా చీవుగా మారిపోతుంది. ఎన్ని మందులు ఆడినా దానికి మందు లేదు అప్పట్లో. ఇప్పుడులో కొంచెం ఏమైనా వచ్చాయేమో. అలాంటప్పుడు ఆమెకి డాక్టర్లు నిర్ధారణ చేశారు వెనుజులా దేశంలో. ఆమె పేదరాలు అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది సంపన్నులు తీసుకెళ్లి డాక్టర్లు చూపిస్తే ఈమెకి నయం కాదు, ఈమె కొద్ది రోజులే అవుతుంది అని అన్నారు. అక్కడ సత్యసాయి సేవా సంస్థల తాలూకు భక్తులు కొంతమంది చూసి, అమ్మా, ఈ భూమిపైన భగవంతుడు వెలిసి ఉన్నాడు, ఒకసారి ఆమెను దర్శనం చేసుకో, ఆయన్ని, ఏమో ఆయన కరుణ నీ పైన కలుగుతుందేమో, నువ్వు మంచి వ్యక్తివి, నీకు ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పోషించుకోవాలి అని అక్కడ ఉన్న సత్యసాయి భక్తులందరూ కూడా ఆమెను ఆ స్త్రీని స్వామి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ స్త్రీని తీసుకొస్తారు స్వామి దగ్గరికి. తీసుకొస్తే స్వామి దగ్గర అందరూ లైన్లోనే ఉంటారు. డాక్టర్లు ఏం చెప్పారని అడుగుతారు ఆ స్త్రీని. ఆమె చెప్పకముందే సర్వవ్యాపి, సర్వ హృదయవాసి, సర్వాంతర్యామి, సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, భగవంతుడికి తెలియనిది ఏముంది, హృదయంలో మనం సంకల్పించుకుంటే వెంటనే ఆయనకి చేరిపోతుంది. వెంటనే లైన్లో నిలబెట్టేటప్పుడు ఆమెను అడిగారు స్వామిని, బంగారు, డాక్టర్లు ఏం చెప్పారు? స్వామి, ఆ వ్యాధికి మందు లేదన్నారు, నేను కొద్ది రోజులే బ్రతుకుతామన్నారు. ఓహో, అట్లాగా, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు? మేము ఒక 15 రోజులు మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాం స్వామి. ఓకే, నువ్వు ఈ 15 రోజులు ఈ విభూతిని రోజు ఉదయం సాయంత్రం నీటిలో వేసుకొని రోజు తాగు, స్వామిని స్మరించుకో. ఇప్పుడు నీ డాక్టర్లు ఇచ్చిన మందులని పక్కన పెట్టేసా అన్నారు. డాక్టర్లు చెప్పేశారు, ప్రముఖమైనటువంటి వైద్యులందరూ చెప్పేశారు, ఈ మందులు వాడినా కొద్ది రోజులు పోతావు అన్నారు. ఆమె 15 రోజులు స్వామి దగ్గర ఉంది. రోజు రోజుకి ఆరోగ్యంలో మెరుగు కనిపిస్తుంది. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 11, 12, 13, 14, 15వ రోజు అయ్యేటప్పటికి పూర్తి స్వస్థత చేకూరింది. అట్లాంటి ఆమె వెళ్ళిపోయే ముందు స్వామి దర్శించుకుంటుంది. ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? స్వామి, నాకు పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా అనిపిస్తుంది. నాకు, నేను ఆహారం తీసుకుంటున్నాను, నిద్రపోతున్నాను, నాకు ఎటువంటి అలసట లేదు, శరీరం నాకు నా మామూలుగా ఉంది. ఇక నువ్వు హాయిగా వెళ్ళి స్వామిని స్మరించుకో, నీ దేశం వెళ్ళిపో అని అంటారు. అట్లాంటి అద్భుతమైన అవతారం ఈవేళ మన ముందు ఉంది. వివిధ రోగా సామాన్యుడవు కావు స్వామిని, సర్వవేద సారముని,
సర్వ హృదయవాసిని నీవు, సర్వము నీవు, శ్రీ సత్య అట్లాంటి అద్భుతమైన అవతారము. వారిని ఒకసారి స్మరించుకుంటే చాలు, హృదయంలో కల్మషము లేనటువంటి హృదయ మాలిన్యం తొలగించుకోవడమే సత్యసాయి సేవా సంస్థలో భగవాన్ బాబా వారు చెప్పినటువంటి మొట్టమొదటి ఏకైక సూత్రం ఏమిటంటే, భజనలు చేయండి, పూజలు చేయండి, వ్రతాలు చేయండి, కానీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, హృదయాన్ని పవిత్రంగా ఉంచండి, హృదయ మాలిన్యాన్ని తొలగించుకోండి, ప్రేమను పెంచుకోండి, తోటివాడికి సహాయపడండి, తోటివాడి కష్టాలలో పాలు పంచుకోండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, చలితో ఉన్నవారికి వస్త్రాన్ని కప్పండి, ఆర్తితో ఉన్నవారికి ఔషధాన్ని ఇవ్వండి. మీ జీవితంలో ఆకలి లోటు లేకుండా నేను చూస్తాను, మీ జీవితంలో అన్న వస్త్రాల లోటు లేకుండా నేను చూస్తాను. ఒక చిన్న మంచి పని చేయండి, హృదయంతో చేయండి, ప్రేమతో చేయండి. అప్పుడు మీ జీవితాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి సుందరవనంగా నేను మారుస్తానని, అట్లాంటి అద్భుతమైన అవతారం ఈవేళ మనం ప్రపంచవ్యాప్తముగా 100వ జన్మదిన వేడుకలు చేసుకుంటున్న ఒక శుభతరుణం. అలాంటి శుభతరుణంలో అనేక కార్యక్రమాలు విస్తృతంగా ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్నాయి, పండుగగా నిర్వహిస్తున్నారు. అట్లాంటి అద్భుతమైన అవతారము స్వామివారు అనేక మహిమలు చేస్తారు. స్వామి ఒక మాట అంటారు, స్వామి తాలూకా ఆ వైభవాన్ని ఎంత విన్నా సరే, ఎన్నిసార్లు విన్నా సరే అది తరగదు. స్వామి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడట. భక్తుడు వెళ్ళి, స్వామి మీరు తక్షణమే అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేస్తుంటాయి కదా, ఆ సమస్యల నుంచి మేము ఒక్కోసారి బయటపడలేకపోతాం అని చెప్పి అడిగారట. అడిగితే స్వామి వారు చెప్పారట, తక్షణమే నెరవేర్చవలసినటువంటి ప్రమాదాల నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, తక్షణమే నెరవేర్చవలసినటువంటి కొన్ని, కానీ అవి మాటి మాటికి పునరావృతం అవుతుంటాయి. అవి మాటి మాటికి పునరావృతం అవుతుంటాయి. జ్వరం వస్తుంది, స్వామి మాకు జ్వరం తగ్గలేదని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా స్వామిని ప్రార్థించడం తప్పు కదా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మనం చెప్పిన తర్వాత మందులు వాడి తగ్గకపోతే, స్వామి 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 15 రోజులు అయింది, ఇంకా తగ్గలేదు, ఏంటి స్వామి అని అంటే దానికి మనం స్వామిని మనం ప్రార్థించవచ్చు. మనం ప్రతి చిన్న విషయానికి జలుబు వచ్చినా స్వామి జలుబు వచ్చింది, లేకపోతే ఒక జ్వరం వచ్చింది అనకూడదట. అందుచేత తక్షణమే నెరవేర్చవలసినటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షించిన అవి మరలా పునరావృతం అవుతుంటాయి. మీ సమస్యలను మీరే అధిగమించేటట్టుగా మిమ్మల్ని నేను తయారు చేస్తున్నాను అని చెప్పేసి ఈ సేవా సంస్థల ద్వారా మనకందరికి కూడా మన సమస్యల నుండి ఒక ఆర్థిక ఇబ్బంది వస్తుంది, స్వామి అంటేనే నాకు 10,000 పంపించు అని అంటామా? ఆ 10,000 ఎందుకు ఇబ్బంది వచ్చింది? 10,000 అవ్యర్థంగా ఖర్చు పెట్టాం కనుక. ఆ 10,000 రేపు మనం స్వామి ఇవ్వకుండా ఉండి చేస్తాం. రేపు రాబోయే కాలంలో ఈ 10,000 పొదుపు చేసుకొని రాబోయే తరంలో మన పిల్లలకి భవిష్యత్తుకి మన చదువులు చెప్పిస్తాం. అందుచేత వారు ఏమన్నారు, తక్షణమే నెరవేర్చవలసినట్టు కొన్ని సమస్యలను తీర్చినా సరే అవి మాటికి పునరావృతం అవుతూనే ఉంటాయి. అందుకు నేను ఏం చేస్తానంటే, మిమ్మల్ని మీ సమస్యల నుండి మిమ్మల్ని అధిగమించి మిమ్మల్ని ఉత్తమోత్తములుగా తయారు చేయడమే నా ఆకారమైనటువంటి నా లక్ష్యం అని చెప్తారు. మనని ఉన్నతమైన మనుషులుగా చేయాలి. ఇలాంటి చిన్న సమస్యలకి ఏవి కూడా రెపరెపలాడకుండా ఉండాలి. అట్లాంటి అద్భుతమైన అవతారం మన ముందు ఉంది. మరి వారు మనకు ఈవేళ సత్యసాయి సేవా సంస్థలు ఎంత అదృష్టవంతులు అంటే, ఈవేళ సత్యసాయి సేవా సంస్థల్లో ఉండే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి కార్యకర్త, ఇందులో పాల్గొనే ప్రతి వ్యక్తులు కూడా సాక్షాత్తు ఈ కలియుగంలో వేరొక మార్గం లేనటువంటి, వేరొక మార్గం లేదు ఈ కలియుగంలో మానవుడు బయటపడడానికి. కేవలంగా సత్యసాయి సేవా సంస్థలలో ఒక కార్యకర్తగా, ఒక భక్తులుగా ఉంటే ఆ దానిలో ఉండేటట్టు విముక్తి, దానిలో ఉండే రక్షణ, దానిలో ఉండే భద్రత ఇంకో దాంట్లో లేదు అనడానికి మనం ఎంత మాత్రం కూడా సంశయించవసరం లేదు. పిలిచిన పలికే దేవుడు, పిలిచిన పలికే వెంటనే పలుకుతాడట. 11 సెకండ్లలో నేను ముందు ప్రత్యక్షం అవుతానంటారు భగవాన్ బాబా వారు. 11 నిమిషాలు కాదమ్మా, 11 సెకండ్లలో మీరు ఆర్తితో, హృదయముతో, ప్రేమతో నన్ను పిలిస్తే నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను. పిలిచిన పలికే చిలికిల్చు ప్రేమదార శ్రీకృష్ణుడై, ఆ శ్రీకృష్ణుడు రూపంలోని మీ అందరికీ ప్రేమను పంచడానికి
ఆ అమృతాన్ని ఇవ్వడానికి వచ్చాను. కలిదోషహరము చేయి. ఈ కలి ప్రభావం ఏదైతే మానవుల పైన ఉందో అది లేకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా పక్క తొలగిస్తాను. ఈ కలి ప్రభావం అయితే ఎక్కడైతే ఉందో మానవుల్లో, మనం మంచిగా వెళ్దామన్నా ఈ సమాజం మనల్ని మంచిగా వెళ్ళకుండా అడుగుడిని ఆటంకాలు పరిచేటటువంటి వ్యవస్థ నుండి మిమ్మల్ని నేను పక్కకు పెడతాను. కలిదోషహరము చేయును, కలిదోషహరము చేయును, కలిదోషహరము చే మలి జన్మములేని, మలి జన్మములేని మంచి మార్గము చూపు, మలి జన్మములేని మంచి మార్గము చూపు. మరి స్వామివారు ప్రత్యక్షంగా లేరు కదా, ఎలా వస్తారట? మనకి ఎలా వస్తారు కష్టాల్లో? మనకి ఇన్ని బాధలు బయటప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది వస్తుంది, ఒక కష్టం వస్తుంది. కలలో ఆ రోజు మనం ఒక ఇబ్బంది పడ్డాం అనుకోండి, స్వామిని ప్రార్థిస్తూ స్వామి ఈ కష్టం వచ్చిందంటే కలలోకి వస్తారట. నువ్వేం కంగారు భయపడక నేనున్నాను. కలతదీర్చునుకచోట కలలో కనిపించి ధ్యానమందు తోచి ధరికి పిలుచు. మనం ఒకసారి ఆ ఫోటో ముందు కూర్చొని ఏడుస్తాం, స్వామి సమస్యతో మేము సతమతం అవుతున్నామంటే మన దగ్గరికి తీసుకుంటాట. మనం ధ్యానిస్తాం కదా స్వామి ఫోటో ముందు. ధ్యానమందు తోచి ధరికి పిలుచు, దశలో నుండి మంచికి నడపించు. అప్పుడు మన మనస్సు సతమతం అయిపోద్ది ఆ సమస్య నుండి బయటపడలేక. అప్పుడు ఏ మార్గం వెళ్ళాలో చూపుతాడట. మనం వెళ్తున్న ఒక మార్గం వెళ్తుంటే అది సరికాదు, ఎలా తిరిగి నువ్వు అది ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచన అది కాదు, ఈ ఆలోచన చెయ్యి. నువ్వు ఆ మనిషిని ఒక సహాయం కోరావా, ఆ మనిషిని కాదు ఈ మనిషిని సహాయం కోరని మన మనస్సులోనే ఉండి ఆ మంచి మార్గం వైపు మనం నడిపిస్తాడట. భగవంతుడు ఎట్లా అంటే భగవంతుని రూపం ఆ విధంగా మనలో ప్రవేశిస్తుంది. మనసులో మంచికి నడపిను, శాంతి సౌఖ్యదాయి సత్యసాయి, శాంతి సౌఖ్యదాయి సత్యసాయి. మరి మనల్ని సేవలు చేయమంటున్నారు. సేవలు ఎందుకు చేయాలి? ఏమండి, ఎదుటి వాళ్ళందరూ పేదవాళ్ళందరినీ కూడా మనం రక్షించడానిక? ఏమమ్మా, మనం పేదలకు అన్నం పెడతాం, మనం పెట్టకపోతే ఆకలి తీరదా? ఇంకోటి పెడతాడు. ఆ అవకాశం మనకు పోద్ది అంతే. మనం అన్నం పెట్టకపోతే ఏమవుద్దంటే ఆ అవకాశం మనకు పోద్ది, అది ఇంకోటి పెడతాడు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించుకున్నాడు వాడికి వేళ అన్నం పెట్టాలని. మనకు ఆ అవకాశం మాత్రమే. మనం ఏ పని చేసినా సరే నీలో చైతన్యవంతమైన భావాన్ని కలిగించేది నేనే. ఏదైనా ఒక మంచి భావం కలిగితే అది నేనే చేస్తున్నాను. ఆ భావం కార్యరూపం దాల్చి అది సఫలీకృతం అవ్వడానికి తగిన శక్తిని కూడా నీకే ఇస్తాను నేను. ఆ ఫలితం ఏదైతే ఒక యజ్ఞం 11 యజ్ఞాలు తలపెట్టారు, ఆ తలపెట్టడం వరకే, దాన్ని ప్రణాళిక చేయడం వరకే. అది సఫలీకృతం అవ్వడానికి తగిన శక్తిని కూడా నేనే ఇస్తాను. నువ్వు నిమిత్త మాత్రంగా పనిచేయి. నేను పనిముట్టిన స్వామి, నేను ఏమాత్రం కూడా నాలో ఏమీ లేదు, నేను చేస్తున్నాను, నా ద్వారా మీరు చేస్తున్నారనే భావనతో నిమిత్త మాత్రంగా చేయి. నీలో ఏమాత్రం అహంకారం పొడచూపినా నీ ద్వారా పని చేయడం ఆగిపోతుందని ఎల్లవేళలా ఎరుక కలిగి ఉండు. హెచ్చరిక చేశాను మనందరికీ కూడా. మనం అహంకారంతో ఏదైనా పని చేస్తే మనకు ఆ అవకాశాన్ని కూడా మనం కోల్పోతాం. మీ ద్వారా పని చేయడం ఆగిపోతుందని ఎల్లవేళలా ఎరుక కలిగి ఉండమన్నారు. అంటే మనం ఈ లోక కళ్యాణార్థం చేస్తున్నాము, భగవంతుని ప్రీతి కలిగించే విధంగా చేస్తున్నాం, భగవంతుని ప్రేమ పొందాలని మనం చేస్తున్నాం. అలాంటి నేను చేస్తున్న భావన లేకుండా చెయ్యు. అప్పుడు ఒకవేళ నీలో అహంకారం పొడచూపి నీ ద్వారా పనిచేయడం ఆగిపోతే మరలా నువ్వు దానిని అధిగమించి, నీ అహంకారాన్ని అధిగమించి సంపూర్ణ శరణాగతితో స్వామి నేను చేసిన పొరపాటు క్షమించండి అంటూ మరలా నువ్వు ఏ రోజైతే ప్రేమ హృదయమై మళ్ళీ నా దగ్గరికి వస్తావో మరలా నీ ద్వారా పని ప్రారంభిస్తున్నానని ఎరుక కలిగి ఉంటాను. బాబా అంటే మనకు అనుకుంటాం మాకు బాగా డబ్బు ఉందండి, బాగా హాయిగా ఉంటాం, మా పిల్లలకు కూడా మా మనవలకు కూడా సరిపడగా సంపాదించామని అనుకుంటాం. కానీ భగవాన్ బాబా చెప్తారు, నీ పిల్లలకు బాగా అన్ని అందించు, కానీ నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల వల్ల నీ పిల్లలు ఆనందంగా ఉంటారనుకునే భ్రమ మాత్రం నువ్వు లోను కాకంట. మనం మన ఆస్తిపాస్తులు బాగా ఇచ్చి
ఆ ఆస్తుల వల్ల, ఆ సంపదల వల్ల వాళ్ళు హాయిగా ఉంటారనుకుంటే అది నీ అజ్ఞానమే. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం ఏదో దానివల్ల వాళ్ళు ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క దుఃఖాన్ని అనుభవిస్తారని నీ యొక్క ఇచ్చిన సంపద వల్ల అనుభవించరు. కానీ నువ్వు చేసిన పుణ్య కర్మల వల్ల, నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల నీ పిల్లలు బాగుపడతారు. అది మాత్రం వెళ్ళవేళలా గుర్తించుకోని అన్నారు. మన సంపదల వల్ల, మన ఆస్తుల వల్ల మన పిల్లలు బాగుపడతారు. అంతేకాదు అవి చెయ్యండి, అవి ఇద్దాం, అవి మనం ఎవరికి ఇవ్వద్దు, స్వామి కూడా ఇవ్వద్దు. స్వామికి ఇద్దాం, స్వామికి ఇస్తే మన పిల్లలకి ఇచ్చినట్టుగా స్వామికి ఇద్దాం. అలాంటి ఆస్తిపాస్తులు అంటే కూడా మన పిల్లలకి ధర్మబద్ధంగా ఇవ్వండి. కానీ అంతకంటే అధికంగా మన పిల్లలకి మనం ఏమి మేలు చేయగలమంటే, మనం చేసే ప్రతి పుణ్య కార్యక్రమం, ప్రతి దాన ధర్మ కార్యక్రమం, ప్రతి మంచి కార్యక్రమం, ఈ సమాజానికి లోక కళ్యాణార్థం ఉపయోగపడే ప్రతి కార్యక్రమం కూడా మన పిల్లలకి, మన మనవలకి ఉపయోగపడుతుంది. అందుకే నిన్ను నా భక్తుడిగా చేర్చుకున్న తర్వాత నిన్ను, నీ మనవలను, నీ కొడుకులను, నీ ముది మనవలను 7 తరాల వరకు నేను మిమ్మల్ని రక్షిస్తానని అభయం ఇచ్చినటువంటి అద్భుతమైన అవతారం. భుజబలంబు మంచి బుద్ధి బలంబు. అయ్యా నాకు భుజబలం ఉంది, మంచి బుద్ధి బలం ఉంది, బాగా డబ్బు సంపాదిస్తాను, రియల్ ఎస్టేట్ లో కూడా బాగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువ కదా. భుజబలంబు మంచి బుద్ధి బలంబు దైవ బలముల దాసుడగును. దైవ బలములే దాసుడగును. ఎన్ని బలాలు ఉన్నా దైవ బలం లేకపోతే, మనకి ఎంత బలం ఉన్నా సరే దైవ బలం లేకపోతే దాసుడు. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. కర్ణుడు మహాదాన కర్ణుడు అంటారు ఆయన, మహాబలశాలి, ఇంతటి విలువజ్జ కలిగినటువంటి లేడు. కానీ దుష్టుల పక్క చేరాడు, కౌరవుల పక్క చేరాడు, నాశనం అయిపోయాడు. పాండవుల పక్క చేరారు, కృష్ణుల పక్క చేరారు. పాండవుల 5గురు విజయోత్సాహాన్ని పొందారు. అంటే ఇక్కడ భుజబలము, ధనబలము, అంగబలము కాదు, దైవ బలము ఒక్కటి ఉంటే చాలు, నువ్వు ఎల్లవేళ ఆనందాన్ని పొందుతావు, విజయాన్ని పొందుతావు అని భగవాన్ బాబా వారు మళ్ళీ మనకు హెచ్చరిక చేస్తున్నారు. భుజబలంబు మంచి బుద్ధి బలంబు దైవ బలము లేక దాసుడగును. కర్ణుడంతటి వాడు కడపటికే మరువబోకుడిటువంటి మంచి మాట. భావ సంశుద్ధి కలుగుటే భక్తి యగును. హృదయ మాలిన్యం తొలగించుకుంటే అది భక్తి అట. అష్టోత్తరం చేసాం, సహస్రం చేసి ఇవి చేయండి. ఎందుకు చేయాలి? హృదయ మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేయాలి. అంటే హృదయ మాలిన్యం లేకుండా, తొలగించకుండా మనం ఎన్ని పూజలు చేసినా వృధా అంటారు స్వామి. భావ సంశుద్ధి కలుగుటే భక్తి యగును. పుణ్య కార్యాలు చేయుటే పూజయగును. లోక కళ్యాణార్థం చేసేటటువంటి కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్నాయి. ఇవాళ సత్యసాయి సేవా సంస్థలన్నీ కూడా స్వార్థం గురించి ఏమీ చెయ్యవు. ఈ లోకం బాగోవాలి, సమాజం బాగోవాలి, ఊరు బాగోవాలి, ఈ సమాజం అందరూ కూడా బాగోవాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థలు ఉన్నాయి. అలాంటి లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమాలన్నీ పుణ్య కార్యక్రమాలు. పుణ్య కార్యాలు చేయుటే పూజయగును. పూజ అంటే లోక కళ్యాణార్థం చేసేది, తోటివాడికి ఉపయోగపడేది, తోటివాడికి ఆనందాన్ని ఇచ్చేది, అది పుణ్య కార్యక్రమం. వరులకుపకారమసగుటే తపస్సు యగును. తోటివాడికి ఒక చిన్న సహాయం చేసిన మనం, అది తపస్సు అట. నువ్వు ఎక్కడో వెళ్ళి ముక్కు మూసుకొని అడవుల్లో ఉండి తపస్సు చేయడం కాదు, అది చెయ్యు, దానిని చెయ్యు, ఆ వైదిక కర్మలన్నీ చెయ్యు. కానీ మాలిన్యం తొలగించుకోకుండా, తోటివాడి కన్నీటి బొట్టును తొలగకుండా ఇవన్నీ చేస్తావు వృధానైనా. తపస్సు యగును మరువబోకుడిటువంటి మంచి మాట. స్వామి ఈ ప్రపంచవ్యాప్తముగా తన అవతారాన్ని ఎట్లాగైతే చాటి చెప్పారో, ఒక పద్యంలో స్వామివారు చెప్పినటువంటిది, ఆ పద్యాన్ని చదివి, చేత చక్రము పట్టకపోయిన భూచక్రము తిప్పుతున్న చేత చక్రము పట్టకపోయినా భూచక్రము తిప్పుతున్న మహావిష్ణువు త్రిశూలి త్రినేత్రుడవు మహేశ్వరుడవు జ్ఞాన సరస్వతిని గుప్తముగా లోన నిల్పుకున్న
సాక్షాత్ బ్రహ్మము దండం లేని కోదండరాముడు కోదండము లేని కోదండరాముడవు సికిపించము ధరించని మురళీధరుడవు సికిపించము ధరించని మురళీధరుడవు సిక్కులకు గురుడైన గురునా సిలువలేని విలువగలయే సిద్ధము. అన్ని అవతారాలు దాల్చి ఒకే రూపం దాల్చినటువంటి సత్సాయినాథ సిలువలేని విలువగల యేసు ప్రభు నీవే. బుద్ధులు నెరిపే బుద్ధ భగవానుడవు మతాల మమతలకు అధినాథుడవు అన్ని మతాల మమతలకు అధినాథుడవు ప్రేమ స్వరూపుడవు సాయి సుడవు ప్రేమ స్వరూపు సాయి సుడవు. ఓ చిన్న పాట పాడి ముగించేస్తాను. చిన్న పాట. హరినారాయణ 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 భజోరే హరినారాయణ 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 భజోరే హరినారాయణ సాయి నారాయణ సాయి నారాయణ భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే సాయి నారాయణ భజోరే హరినారాయణ 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 భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే హరినారాయణ భజోరే సాయి నారాయణ శంకర. ఆయుధనవాన్ భవతి ఆత్మౌ అగ్నేరాయుధనో ఆయుధనవాన్ భవతి ఏవం వేద యోపామాయుధనం వేద ఆయుధనవాన్ భవతి వాయుర్వా అపామాయుధనో ఆయుధనవాన్ భవతి యో వాయోరాయుధనం వేద ఆయుధనవాన్ భవతి ఆపో వే వాయోరాయుధనో ఆయుధనవాన్ భవతి ఏవం వేద యోపామాయుధనం వేద ఆయుధనవాన్ భవతి అస్వీతపన్నపాయుధనో ఆయుధనవాన్ భవతి యో ముష్యతపదాయుధనం వేద ఆయుధనవాన్ భవతి ఆభోపాదుష్యతపదాయుధనో ఆయుధనవాన్ భవతి ఏవం వేద్వాయుధనం వేద ఆయుధనవాన్ భవతి నక్షత్రాణి వాయుధనో ఆయుధనవాన్ భవతి యో నక్షత్రాణామాయుధనం వేద ఆయుధనవాన్ భవతి ఆగోపే నక్షత్రాణామాయుధనో ఆయుధనవాన్ భవతి ఏవం వేద యోపామాయుధనం వేద ఆయుధనవాన్ భవతి పర్జన్యో వా అపామాయుధనో ఆయుధనవాన్ భవతి పర్జన్యస్యాయుధనం వేద ఆయుధనవాన్ భవతి ఆగోపై పర్జన్యస్యాయుధనో ఆయుధనవాన్ భవతి ఏవం వేద వేద ఆయుధనవాన్ భవతి శ్రవణాయ పద్మకే స్తమేకామాన్ కామకామాయ మహి వై శ్రవణో దదాతు ఆయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం బ్రహ్మా ఓం తత్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃసర్వదు దేశో గుహాయాం విశ్వభూతేషు వైయజ్ఞస్వం వశత్కారస్తు విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః అంతదాభావో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబక ఈశ్వరాయ మహావేదోక్తి స్మరణ మంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రక్ష నమస్కారాన్ని సమర్పయామి. అన్యథ అందరు నమస్కారం చేస్తూ చెప్పండి, స్వామివారు ఏం చేస్తూ చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సత్య సాయీశ్వర పాహి మాం రక్ష మాం రక్ష మాం. సమర్పయామి షోడశోపచార భగవాన్ సర్వాత్మక శ్రీ పరమేశ్వరార్పణమస్తు. భగవాన్ సర్వ దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి మహోత్సవ యజ్ఞ కర్మణి సంకల్పిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రమానాభిషేచనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఏతద్ఫలం భగవాన్ శ్రీ సత్యసాయీశ్వర పాదారవిందార్పణమస్తు. భగవాన్ శ్రీ సత్యసాయీశ్వర అనుగ్రహేణ సర్వ దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వామి అనుగ్రహేణ అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే క్షామరామర మహామారీ భవే అగ్నిభయ జార చోరాది సమస్త పీడా పరిహారో అస్తు. ఈ రోజున 9 గంటల నుంచి మామూలుగా జరిగే కార్యక్రమం కాదు, చాలా అద్భుతమైన కార్యక్రమం. అందులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆయుర్దాయంతో ఆరోగ్యంతో ధన కనక వస్తు వాహనాలతో అభివృద్ధిగా ఉండాలి. ఒకే ఒక మంత్ర ఆశీర్వచనం చేస్తాము. మీ దగ్గర ఉన్న ఆ పుష్పాలు చేసి స్వామివారి దగ్గర వేయండి. ఇక్కడ మనం తిరుపతి వెళ్తే ఒక 10,000 20,000 50,000 మహా అయితే రోజుకు ఒక 50,000 మంది వస్తారు. దానికి తోపులాటలు ఓ వెనక్కి ముందుకి. దుర్గగుడి మన దర్శనమైంది, ఓ వెనక్కి ముందుకి. మూలా నక్షత్రం అయితే ప్రశాంత నిలయంలో ఒక రోజుకి 1,00,000 మంది కూడా వస్తుంటారు. అక్కడ తోపులాటలు వరుసగా వెళ్తుంది. అక్కడ క్రమశిక్షణ అంటారు. అలాంటి మనం కూడా ఇక్కడ మన తోపులాట ఏమొద్దు, హాయి అందరు రాండి. ఇక్కడ మీకు స్వామివారికి అక్కడ మీకు ఇచ్చిన మంత్రపుష్పాన్ని అక్కడ సమర్పించండి. మీకు ఆశీర్వచన అక్షతలు అందజేస్తాం. అలా ప్రసాదంగా మీకు పూలు ప్రసాదం అందజేస్తారు, తీర్థం ఇస్తారు. అలానే అక్కడ విభూతి ఇస్తారు, కుంకుమ ఇస్తారు. అందరు తీసుకోండి. అన్నప్రసాద నారాయణ సేవ సిద్ధంగా ఉంది. అందరూ దాంట్లో ఉండాలి. అందరూ ధన కనక వస్తువారు శతమానం కూడా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భగవాన్ శ్రీ సత్యసాయీశ్వర అనుగ్రహేణ మమ అనుకున్న అందరూ ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాద్య విచ్ఛిన్న సంతతి వృద్ధి స్థిర లక్ష్మి కీర్తి లాభ యశస్కర సదభీష్ట ఫల సిద్ధిరస్తు. పాడి పంటాభివృద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్. మాట్లాడద్దు,